శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. మన బౌలర్స్ అయితే డే 5లో లంక టీంను కేవలం 206 రన్స్కి ఆల్అౌట్ చేశారు. దీంతో మన టీం ఈ మ్యాచ్ను 165 రన్స్ తేడాతో గెలుచుకుంది. సో ఈ డే 5 స్టార్టింగ్లో చూసుకుంటే శ్రీలంక బ్యాట్స్మెన్ కాస్త పట్టుదల చూపించారు. అంటే మొదటి గంట పాటు ఒక్క వికెట్ కూడా పడలేదు. ఓవర్నైట్ పార్ట్నర్షిప్ అలానే ముందుకు నడిచింది. ఆ తర్వాత చూసుకున్న మళ్ళీ చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి. బట్ ఎప్పుడైతే లంచ్ బ్రేక్ తర్వాత సోనల్ దినేష్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత శ్రీలంక టీం కుప్పకూలిపోయింది. మరి ముఖ్యంగా మన టీమిండియా స్పిన్నర్ మానవ్ సోతార్ తిప్పి పడేశాడు. అసలు చివరి 4 వికెట్లు ఎంత క్విక్గా పడ్డాయంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 16 balls గేమ్ ఫినిష్ అయిపోయింది. అది కూడా సోతార్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు భయ్య. సో రియల్లీ ఈ డే 5 స్టార్టింగ్లో శ్రీలంక బ్యాట్స్మెన్ కాస్త పట్టుదల చూపించినప్పటికీ ఆ తర్వాత అయితే లొంగిపోయారు. ఎస్పెషల్లీ జడేజా మనకు ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు, డీడీఎస్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఒక స్లెడ్జింగ్ మూమెంట్ చూసాం. జైస్వాల్ అయితే డిక్వెలని రెచ్చగొట్టాడు, తను అవుట్ అయ్యేలా చేశాడు. సో విధంగా మార్నింగ్ సెషన్లో చూసుకుంటే మన టీమిండియాకి అయితే 2 కీ వికెట్స్ పడ్డాయి. అంటే 2 వికెట్స్ ఎప్పుడైతే పడ్డాయో ఇంకా తర్వాత శ్రీలంక టీం హ్యాండిక్యాప్ అయిపోయింది. అంటే ఒక ఎండ్లో దినేష్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అదనంలో మోస్ట్లీ టైలెండర్సే బ్యాటింగ్ రావడం మొదలుపెట్టారు. దీనివల్లే ఆ లంచ్ బ్రేక్ తర్వాత మన వాళ్ళకి ఆ క్లీనప్ జాబ్ మరీ ఈజీ అయిపోయింది. అయితే ట్విస్ట్ ఏంటంటే మన టీమిండియా మ్యాచ్ గెలిచింది, బట్ ఇలా జరిగిన 5 minutesకి వర్షం రావడం మొదలుపెట్టింది. సో నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసాక వరుణదేవుడు మన కోసమే ఆగాడేమో అనిపించింది. ఐ మీన్ ఈ డే 5లో మార్నింగ్ నుంచి ఎలాంటి వర్షం లేదు, బట్ మన టీమిండియా మ్యాచ్ గెలిచిన వెంటనే మాత్రం భారీ వర్షం వచ్చింది. సో దానికి టెస్ట్ మ్యాచ్ల ఆఖరి రోజు అయితే మన టీమిండియాకి చాలా అంశాలు కలిసి వచ్చాయి. మెయిన్లీ ఈ విక్టర్ వాళ్ళు ఇప్పుడు WTC పాయింట్స్ టేబుల్లో మన టీమిండియా పీసీటీ పెరిగింది. ఈ మ్యాచ్కి ముందు వరకు చూసుకుంటే మన పీసీటీ అరౌండ్ 48 ఉంది, బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 53కి వచ్చేసింది. బట్ అఫ్కోర్స్ పొజిషన్ అయితే మారలేదు. ఈ మ్యాచ్కి ముందు 5వ ప్లేస్లో ఉన్నాం, ఈ మ్యాచ్ తర్వాత కూడా 5వ ప్లేస్లోనే ఉన్నాం. బట్ ఆ పీసీటీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో మన టీమిండియాకి అయితే చాలా ప్లస్ అవుద్ది. ఇన్ఫాక్ట్ ఆ 2 టెస్ట్ మ్యాచ్లు కూడా గెలిస్తే మన పొజిషన్ మారుతారు, అంటే 4కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఎనివే ఈ డే 5 హైలైట్స్ విషయానికి వస్తే శ్రీలంక టీం మొదటి గంటన్నర పాటు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా పిచ్ చూసుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ మారిపోయింది, కాస్త బ్యాటింగ్ అనుకూలించడం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ ఈ డే 5 పిచ్ చూసిన ఎక్స్పర్ట్స్ ఏమన్నారో తెలుసా, డే 1 పిచ్లో ఉందని చెప్పి అన్నారు. సో దీంతో స్టార్టింగ్ గంట పాటు చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్కి పెద్దగా పిచ్ నుంచి మద్దతు దొరకలేదు. అండ్ ఇదే టైంలో డీడీఎస్ మరియు సోనల్ దినేష్ ఇద్దరు కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్ని భారీగా పెంచుకుంటూ పోయారు. ఇన్ఫాక్ట్ 5వ వికెట్కి 95 పరుగుల పార్ట్నర్షిప్. సో ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్న టైంలో చూసుకుంటే మాత్రం ఒకటి అనిపించింది, ఎక్కడో తేడా కొడుతుంది సేనా అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడైతే మన కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ చేంజ్ చేసి జడేజాని తీసుకొచ్చాడు, వెంటనే బ్రేక్ త్రూ. అది కూడా జడేజా ఎక్సలెంట్గా ధనంజయ డి సిల్వాని కన్ఫ్యూజ్ చేశాడు. అతను అవుట్ అయిన ముందు బాల్ చూసుకుంటే ఒక టిపికల్ లెఫ్ట్ ఆర్మ్ డెలివరీ పడి టర్న్ అయింది బయటికి. ఎట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా బౌన్స్ అవడం కూడా చూసాం. దీంతో నెక్స్ట్ బాల్కి డీడీఎస్ స్వీప్ షాట్కి ప్రిపేర్ అయిపోయాడు. అంటే బాల్ వేయకముందే స్వీప్ షాట్ కొట్టాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుకున్నాడు. దీనివల్ల లెంత్ని సరిగ్గా చెక్ చేయలేక ఒక హాఫ్ వర్డెడ్ స్వీప్ షాట్ ఆడాడు, బట్ అది టాప్ ఎడ్జ్ అయ్యింది. సో నిజానికి బాల్ టర్న్ అవుతున్నప్పుడు హారిజాంటల్ బ్యాట్తోనే షాట్స్ ఆడాలి. అంటే స్వీప్ మరియు రివర్స్ స్వీప్ షాట్లు ఆడడం చాలా మంచి విషయం. కానీ జడేజా వేసి ఆ పేస్ కారణంగా దానికి ఎక్స్ట్రా బౌన్స్ కూడా లభించేది. అంటే బాల్ టర్న్ అయ్యేది, అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యేది. దీంతో స్వీప్ షాట్ ఏం మాత్రం మిస్ అయినా సరే టాప్ వేసి తగిలి బాల్ కాలుకి లెక్స్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ధనంజయ డి సిల్వాకి వచ్చిన ఈ స్వీప్ షాట్ ఆలోచన మంచిదే, బట్ తను రాంగ్ లెంత్లో వచ్చిన బాల్ని పిక్ చేసుకున్నాడు. అంటే బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అవుతున్నప్పుడు బ్యాట్స్మెన్ తన దగ్గరలో పిచ్ అయిన బాల్ని మాత్రమే స్వీప్ షాట్ ఆడడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా బ్యాట్స్మెన్కి దూరంగా పిచ్ అయిన బాల్ ఆడాలనుకుంటే ఎలానే అవుతుంది, టాప్ వేసి తగులుతుంది. ఎనివే జడేజా అయితే ది మోస్ట్ క్రూషియల్ వికెట్ అయితే అందించాడు, పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ అసలు డే 4లోనే అతను అయితే డీడీఎస్ వికెట్ తీసేశాడు, బట్ ఆ బాల్ నో బాల్ అయింది. అయితే ఈ డే 5లో మళ్ళీ జడేజానే బౌలింగ్కి వచ్చి డీడీఎస్ని అవుట్ చేశాడు. అండ్ ఈసారి నో బాల్ అవ్వలేదు అదే. ఇక తర్వాత చూసుకుంటే శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్ బ్యాటింగ్ వచ్చాడు, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అలానే దగ్గరగా కాలేదు. అంటే కాస్త చూసి ఆడడం మొదలుపెట్టాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే స్క్వేర్ లెగ్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ స్లెచ్ చేశాడు భయ్య. అది కూడా వీళ్ళిద్దరి మధ్య బ్యాటర్ కాస్త హిలేరియస్గా అనిపించింది. ముందు జైస్వాల్ కమాన్ యార్, ఫస్ట్ ఇన్నింగ్స్లో నీ బ్యాట్ నుంచి చాలా షాట్లు చూసాం, ఇప్పుడు కూడా అలాంటివి చూడాలనుకుంటున్నాం, షాట్లు కొట్టని చెప్పి అన్నాడు. దానికి డిక్వెల్ ఎస్ అన్నాడు. అండ్ దాని జైస్వాల్ రిప్లై ఇస్తూ ఎస్ ఐ వాంట్ టు సీ, నేను చూడాలనుకుంటున్నా, మా బౌలర్ స్క్వేర్ లెగ్ వైపు సిక్సర్ కొట్టు, కమాన్ వై నాట్ అని చెప్పి అన్నాడు. అయితే ఈసారి డిక్వెల్ చూసుకుంటే మాత్రం కాస్త డిఫరెంట్గా ఆన్సర్ ఇచ్చాడు. నాకు అవసరం లేదు, నన్ను ఐపీఎల్కి తీసుకెళ్ళి అప్పుడు నేను 6లు కొడతాను చెప్పి అన్నాడు. దాని జైస్వాల్ వెంటనే రిప్లై ఏమని ఇచ్చాడు, ముందు మా ఓన్ 6 కొట్టు, అప్పుడు నేను ఐపీఎల్కి తీసుకెళ్తాను చెప్పి అన్నాడు. అసలు మొత్తమే జైస్వాల్ అయితే డిక్వెల్ అని రేస్ బెట్ చేశాడు, అంటే రెచ్చగొట్టాడు. అండ్ గెస్ వాట్, ఈ స్లెడ్జింగ్ తర్వాత డిక్వెల్ అవుట్ అయిపోయాడు భయ్య. అది కూడా భారీ షాట్కి ట్రై చేసి ప్రసిద్ధి కృష్ణ వేసిన షార్ట్ బాల్ లెగ్ సైడ్ జరుగుతూ రూమ్ తీసుకుని కొడదామని చూశాడు ఆఫ్ సైడ్. కానీ దీన్ని గమనించిన ప్రసిద్ధి ఏం చేశాడు, బ్యాటర్ని ఫాలో అవుతూ బాల్ వేశాడు. దీంతో డిక్వెల్ కామ్స్ని ఫ్రీ చేసుకునే అవకాశం దొరకలేదు, కీపర్కి క్యాచ్ వచ్చి అవుట్ అయిపోయాడు. అసలు మొత్తం మీద జైస్వాల్ స్లెడ్జింగ్ అయితే మన టీమిండియా కలిసి వచ్చింది, అంటే డిక్వెల్ తొందరగా అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ ఈ డిస్మిసల్ తర్వాత జైస్వాల్ చాలా నవ్వుతూ కనిపించాడు. బట్ ఎనివే ఇక్కడ స్లెడ్జ్ చేసింది మన టీమిండియా ప్లేయరే కదని చెప్పి మరి అతను సపోర్ట్ చేయకూడదు. ఐ మీన్ ఈ స్లెడ్జింగ్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ లాంటిది, ఒక్కోసారి పని అవుద్దు, ఒక్కోసారి పని అవుద్దు.
ఇన్ఫ్యాక్ట్ 2022లో అనుకుంటా సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ టార్గెట్ ఇంగ్లాండ్తో మ్యాచ్. అప్పుడు విరాట్ కోహ్లీ బైరిస్టోని సెలెక్ట్ చేశాడు. ఏం జరిగింది, ఆ తర్వాత బైరిస్టో రిచ్ బై బ్యాటింగ్ చేశాడు, టార్గెట్ కొట్టేశారు వాళ్ళు. సో దీంతో స్లెడ్జింగ్ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిది. ఒక్కోసారి సక్సెస్ అవుతాం, బట్ చాలాసార్లు ఫెయిల్ అయిపోతాం. ఇన్ఫ్యాక్ట్ గతంలో జైస్వాల్కి ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది మిచెల్ స్టార్క్ విషయంలో. అయితే ఈ మ్యాచ్ వరకు చూసుకుంటే జైస్వాల్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో పెట్టుకున్నట్టేమో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్అట్ చూసాం, జైస్వాల్ అనవసరంగా రన్అట్ అయిపోయాడు. అది కూడా ఫాలో త్రూలో శ్రీలంక బౌలర్ అడ్డుగా రావడం వల్ల తనైతే పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి రన్ తీసే విషయంలో. ఎట్ ది సేమ్ టైం ఈ రన్అట్ చేసిన తర్వాత శ్రీలంక వాళ్ళు అప్పీల్ని వెనక్కి తీసుకోలేదు. అంటే ధనంజయ్ డీసీలో కానీ డిక్వెల్లో కానీ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు కానీ అప్పీల్ని వెనక్కి తీసుకోలేదు. మరి మేబీ జైస్వాల్ దీన్ని బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకున్నాడేమో, అందువల్ల ఈరోజు డిక్వెల్ని టార్గెట్ చేసి సెలెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఎనివే జైస్వాల్ ఫ్యూచర్లో అలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది భయ్య. ఎందుకంటే ఇప్పుడు డిక్వెల్ అవుట్ అయ్యాడు కాబట్టి జైస్వాల్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు. అదే పొరపాటున డిక్వెల్ అవుట్ అవ్వకుండా గట్టిగా కొట్టుంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ శ్రీలంక టీం టార్గెట్ కొట్టేస్తుంటే ఎవరు అనేవారు? అందరూ జైస్వాల్ని అనేవారు. కామ్గా బ్యాటింగ్ చేస్తున్న డిక్వెల్ని రెచ్చగొట్టి మరి కొట్టించాడని చెప్పి అందరూ జైస్వాల్ మీద పడిపోయి ఉండేవారు. సో దీంతో జైస్వాల్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అతను ఇంకా యంగ్స్టరే, 3 ఫార్మాట్స్లో కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. మేబీ కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని నిలుపుకున్న తర్వాత ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఎనివే జైస్వాల్ స్లెడ్జింగ్ దాడికి అయితే డిక్వెల్ ట్రిగ్గర్ అయ్యాడు, లేకపోతే అవుట్ ఆఫ్ నోవేర్ అలాంటి బిగ్ షాట్కి ఎందుకు ప్రయత్నిస్తాడు? సో లంచ్ బ్రేక్ ముందు మన టీమిండియాకి ఏదో మరి వికెట్ అయితే దక్కింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం మళ్ళీ ఒక ఫ్రస్ట్రేటింగ్ పార్ట్నర్షిప్. ఈసారి క్యాషరా మరియు సోనల్ దినిసా ఇద్దరి మధ్య 43 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ పార్ట్నర్షిప్లో చూసుకుంటే దినిసా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు, 31 బంతులు 30 పరుగులు కొట్టేశాడు. సో నిజానికి టెస్ట్ మ్యాచ్లో పడికల తర్వాత ది బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ దినిసా ఇచ్చాడు భయ్య. నిజంగా మన స్పిన్నర్స్ని ఏమాత్రం కేర్ చేయకుండా కొట్టాడు. అది కూడా డే ఫైవ్లో చూసుకుంటే మన టీమిండియా స్పిన్నర్స్ ఇంకా అవుట్ ఆఫ్ ప్లాన్స్లా కనిపించారు. అంటే అలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ వేసినా దినిషా కొట్టేసేవాడు. దీంతో మన వాళ్ళు చివరికి ఏం చేశారు, ఆ లెగ్ సైడ్ లైన్లో బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే బాల్ని లెగ్ సైడ్ పిచ్ చేస్తూ బ్యాట్స్మెన్ యొక్క ప్యాడ్స్ని టార్గెట్ చేశారు. బట్ ఇలాంటి గేమ్ ప్లాన్ అన్నప్పుడు ఖచ్చితంగా రన్స్ అయితే పోతాయి. బట్ ఎన్నో కొన్ని రన్స్ పోయినప్పటికీ మన టీమిండియా స్పిన్నర్స్ ఈ ప్లాన్కి స్టిక్ అయి ఉన్నారు. దినిషా ఒక రాంగ్ షాట్ ప్రొడ్యూస్ చేసేంత వరకు ఇలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ చేశారు అండ్ చివరికి సక్సెస్ వచ్చింది. మెయిన్లీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ లెగ్ స్లిప్ ఫీల్డ్ని ప్రాపర్ పొజిషన్లో పెట్టాడు. సో డే 4లో శ్రీలంక టీం ఆ షార్ట్ బాల్ టాక్టిక్ని ఎలా యూజ్ చేశారో డే 5లో మన టీమిండియా ఈ లెగ్ సైడ్ ప్లాన్ యూజ్ చేశారు. అండ్ ఈవెన్చువల్లీ సక్సెస్ అయింది. అండ్ దాని టపటపా వికెట్స్ పడిపోయాయి. మానవ్ సత్తర్ సేమ్ 5 ఓవర్లో మరో 2 వికెట్లు తీశాడు. అలాగే తన వేసిన నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే ఇంకో వికెట్ తీశాడు. దీంతో శ్రీలంక టీం కేవలం 206 రన్స్ అవుట్ అయిపోయింది. సో రియల్లీ మానవ్ సత్తర్ అయితే చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు భయ్య. మెయిన్లీ తనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బాల్కి ఎక్కువ రెవల్యూషన్స్ రాబట్టగలుగుతున్నాడు. దీనివల్ల అతను బౌలింగ్ చేసినప్పుడు బాల్ గాల్లో కదులుతూ డ్రిఫ్ట్ అవుతుంది, బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే మానవ్ సత్తర్ యొక్క బౌలింగ్ యాక్షన్ ఓల్డ్ స్కూల్ బౌలింగ్ యాక్షన్. అంటే తను అక్రాస్ ది స్టంప్స్ పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తున్నాడు. అది కూడా తన బౌలింగ్ యాక్షన్లో చూసుకుంటే హిప్ మూమెంట్ క్లియర్గా కనిపిస్తుంది. హిప్ను కూడా ఎక్కువ తిప్పుతున్నాడు. దీనివల్ల తను బాల్ రిలీజ్ చేసిన తర్వాత బాల్కి ఎక్కువ రెవల్యూషన్స్ వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం తన యాక్యురసీ చూసుకుని అద్భుతంగా కనిపిస్తుంది. కన్సిస్టెంట్గా ఒకే లైన్ ఇలా హిట్ చేయగలుగుతున్నాడు. సో విధంగా మానవ్ సత్తర్ అయితే ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆసాంతం కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఏకంగా 6 ఫర్ తీశాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం దేవదత్ పడికల్కి దక్కింది భయ్య. ఎందుకంటే తను ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టిన లాంగ్ సెంచరీ వల్లే మన టీమిండియాకి లీడ్ వచ్చింది. అంటే లీడ్ కారణంగానే మన టీమిండియా మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ పడికల్ 167 రన్స్ కొడితే మన టీమిండియా మ్యాచ్ని 165 రన్స్ తేడాతో గెలిచింది. సో ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మళ్ళీ పడికల్ బ్యాటింగ్ కారణంగా నెంబర్ 3 స్పాట్ మనకి చాలా వరకు ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం బౌలింగ్లో చూసుకుంటే మానవ్ సత్తర్ మరి జడేజా వీళ్ళ కాంబినేషన్ చాలా మంచిగా క్లిక్ అయింది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న గిల్ మరి జైస్వాల్ తప్పితే మిగతాలందరూ కూడా మంచిగానే కంట్రిబ్యూట్ చేశారు. డబ్ల్యూటీసీ సైకిల్ సెకండ్ హాఫ్లో మన టీమిండియాకు ఎలాంటి స్టార్ట్ రావాలో అలాంటి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. మనకి ఇంక ఈ సైకిల్లో 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 8 మ్యాచ్లో ఒక 6 మ్యాచ్లు గెలిచారంటే చాలా వరకు ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. చూడాలి మరి మన టీమిండియా ఇదే ఫామ్లో 2 మ్యాచ్లు కూడా కంటిన్యూ చేసి సిరీస్ని సీల్ చేస్తారో లేదనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.